అత్తారింటికి అల్లుళ్లను పిలిచినట్లు అక్కడ పెంచెల లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు పోయే భక్తులను గ్రామస్తులు ఆప్యాయంగా పిలిచి భోజనం పెట్టి తాంబూలాలు ఇచ్చి పంపుతారు. అది ఎక్కడో తెలుసా? దాచూరు గ్రామంలో ఏటా జరిగే మంచి కార్యక్రమం ఇది. పెంచెలకోన బ్రహ్మోత్సవాలకు ఈ రోడ్డు నుంచే పోవాలి. అలా బస్సుల్లో, కార్లలో, బైక్లలో పోయే భక్తులకు వాహనాలు ఆపి మరీ వారిని పిలిచి భోజనం పెట్టి పంపిస్తారు. నెల్లూరు జిల్లా కలువాయి మండలంలోని దాచూరు గ్రామస్తుల సహకారంతో దాతలుగా మొదటి రోజు పీర్ల బ్రదర్స్, రెండవ రోజు దాచూరు గ్రామస్తులు, మూడో రోజు తమిదల బ్రదర్స్, నాలుగవ రోజు అమరా శివకిషోర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో జరుగుతాయి. 4 రోజుల పాటు బృహత్తర అన్నదానాన్ని శ్రీ పెడిసెల లక్ష్మీ నరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి భక్తులకు భారీ విందు చేశారు. ఈ విందులో భక్తులకు మజ్జిగ, నిమ్మరసం, అరటిపండు, అరటి గెలలు, పుచ్చకాయలు, పలు రకాల పదార్థాలతో కూడిన భోజనం వేల మందికి ఏర్పాటు చేస్తారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి సేవ చేశారు. సాధారణంగా ఆహ్వానించుకోవాల్సిందిగా కమిటీ సభ్యులను కోరుతున్నాము. సాధారణంగా ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాము. రాని 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 సాదరంగా స్వాగతం. అందరికీ స్వాగతం. మా ఆతిథ్యాన్ని స్వీకరించండి. మమ్మల్ని ఈ యజ్ఞం ఇలాగే కొనసాగాలని ఆశీర్వదించండి. తిని సహకరించండి.
ఈ పక్క తీసుకోండి, ఈ పక్క తీసుకోండి. తీసుకోండి తీసుకోండి నిలబడు. బస్సు సైడ్ పెట్టుకున్నాయా రాపట్టుకోవడానికి సైడ్ పెట్టుకుంది. చెప్పు, ఆడిపోయి నిలబడు. బస్సులోని ప్రయాణికులందరూ అన్నప్రసాదం స్వీకరించవలసిందిగా మనవి. బస్సు 15 నిమిషాలు ఆగుతుంది. బస్సులోని ప్రయాణికులు అన్నప్రసాదం స్వీకరించవలసిందిగా మనవి. బస్సులోని ప్రయాణికులు అన్నప్రసాదం స్వీకరించవలసిందిగా మనవి. బస్సు 15 నిమిషాలు ఆగుతుంది. భోజనానికి ఏమని చెప్పండి. బియ్యము చక్కెర, తర్వాత బియ్యము చక్కెర పప్పులు నిత్యావసరాలు అన్నీ కూడా మాకు ఇక్కడ అన్నదాన సత్రానికి విరాళాలుగా అందజేయడం జరుగుతుంది. అలాగే గ్రామస్తులు కూడా ఇతోధికంగా ఇదిగో మేము ఎవరిని అడిగేది లేదు, దాన్ని పోయే వాళ్ళని భక్తులను కానీ యాత్రికులను కానీ ఎవరిని కూడా మేము అడిగేది లేదు. వాళ్ళు భోజనం చేసి మాకు ఎంతో కొంత సత్రానికి విరాళంగా ఇచ్చిపోతున్నారు. దాంతో మేము ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా గత 15 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా చేస్తూ ఉన్నాము. భవిష్యత్తులో కూడా ఇలాగే జరుగుతుందని మేమందరం కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ దాచూరు గ్రామ ప్రజలందరి తరపున, యాత్రికుల తరపున, మా అన్నదాన సత్ర కమిటీ తరపున, తర్వాత ఆర్టీసీ యాజమాన్యం అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.